జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ నెల 25 జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటించనున్నారనే సమాచారంతో పీసీసీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుజ్జగింపులకు ప్రయత్నించారు. జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జీవన్ రెడ్డి ఇంటికి మేడిపల్లి సత్యం వచ్చారని తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం పార్టీలో ఉంటాననే హామీ ఇవ్వలేదని సమాచారం. ఎంత చెప్పినా కూల్ కాకపోవడంతో జీవన్ రెడ్డి ఇంటి నుంచి నిరాశగా మేడిపల్లి సత్యం వెళ్లిపోయారని తెలుస్తోంది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డిని అయితే పార్టీ మారుతారన్న సమాచారం మేరకైతే అధిష్టానం అయితే ఉజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి ఇంటికి కరీంనగర్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అయితే ఉజ్జగించే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డిని పార్టీ మారద్దంటూ కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ మార్పుపై కూడా పునరాలోచించాలని కూడా జీవన్ రెడ్డిని అయితే కోరినట్టు కూడా తెలుస్తుంది. అత్యంత సన్నిహితుడిగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మేడిపల్లి సత్యం అయితే బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పంపించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం సూచన మేరకు జీవన్ రెడ్డి నివాసానికి అయితే చేరుకున్న మేడిపల్లి సత్యం అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నెల 25న ఖచ్చితంగా రాజీనామా చేసే దిశగా జీవన్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు కార్యకర్తలు కూడా దాన్ని అంగీకరించారు. ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి చేస్తారన్న వార్తలు కూడా ప్రచారం అయితే జోరందుకున్న పరిస్థితిలో ఇటు అధిష్టానం అయితే ఇతన్ని పార్టీ మారిస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం వాటిల్లుతుందన్న కోణంలో ఇటు పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే ఇటు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం అయితే మేడిపల్లి సత్యం ద్వారా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సుమారు దాదాపు 15-20 నిమిషాల పాటు కూడా జీవన్ రెడ్డితో ఇటు సత్యం అయితే సంప్రదింపులు చేశారు. ఇటు మేడిపల్లి సత్యం ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వినడం లేదంటూ కూడా మనకైతే సమాచారం అయితే అవుతుంది. సజవీర ఖచ్చితంగా పార్టీ మారుతానని కూడా సత్యంకైతే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ పార్టీలో కొనసాగే అవకాశం లేదు, తను ఎంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు కూడా మేడిపల్లి సత్యంకైతే సూచించినట్టు కూడా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఇటు ఏదైతే మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నిక దృష్ట్యా మాత్రం పట్టి విక్రమార్కకు తోటి సంప్రదింపులు జరిగినప్పుడు ఇటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడ ఉన్న పరిస్థితిలో నేను తన పార్టీ నేతలకు తన కార్యకర్తలకు కాకపోయినా గానీ పార్టీ జెండా మోసిన వారికి ఇవ్వాలని కోరినప్పటికీ కూడా తన మాట లెక్క చేయకుండా సంజయ్ వర్గానికి చెందిన వారికే ఇవ్వడంతో మనోవేదన గురయ్యానని అప్పుడు దాదాపు అధిష్టానం నుంచి కనీసం తనను సంప్రదించలేరని కూడా మనోవేదనకైతే గురయ్యారు. ఇటు ఇస్తున్నట్లు కనీసం చెప్పని పక్షంలో ఇటు సంజయ్ కి వర్గానికి చెందిన వారికి చైర్మన్ ఇస్తానని చెప్పేసి ముందస్తుగా చెప్పిన ఇటు అధిష్టానం తనకి ఎందుకు చెప్పలేనట్టు కూడా మనోవేదనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి తనను సంప్రదించని నేతలు ఇప్పుడు ఎలా వచ్చారట్టు కూడా జీవన్ రెడ్డి మేడిపల్లి సత్యంపై మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇటు మేడిపల్లి సత్యం కూడా చేసేది ఏమి లేక కూడా తాను ఇంట్లో జీవన్ రెడ్డి నివాసం నుంచి వెనుదిరిగి నిరాశతో వెళ్లిపోయినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఈ విషయమై కూడా అధిష్టానంపై చర్చిస్తున్నట్టు కూడా మేడిపల్లి సత్యం అయితే చెప్తున్న పరిస్థితిలో ఇటు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితిలో అధిష్టానం మళ్ళీ జీవన్ రెడ్డిపై ఎలాంటి సంప్రదింపులు చేస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ నెల 25వ తేదీ లోపే ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి తీర్తానని చెప్పేసి కూడా
మేడిపల్లి సత్యం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఏ పార్టీలో చేరబోతున్నారన్నది మాత్రం కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేస్తారా, బీజేపీ పార్టీలో చేస్తారా అన్నది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. దాదాపు జీవన్ రెడ్డి ఎక్కువ మొత్తంలో తాను ప్రజాభిప్రాయంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల తన అనుచరులకు సంబంధించిన ఎవరైతే వారికి సంప్రదించిన నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇటు కొంత విషయం ఇటీవల హైదరాబాద్ వెళ్లే క్రమంలో కేసీఆర్ ను కూడా కలిసినట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితిలో జీవన్ రెడ్డి మాత్రం తనని ఎవరు సంప్రదించలేరని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ఖచ్చితంగా 42 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన జీవన్ రెడ్డి పార్టీ ఎన్ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ససమీరా అంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు గతంలో కూడా సంజయ్ కుమార్ పార్టీలో చేరినప్పుడు కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అది తీవ్ర దుమారం లేదు. ఇటు అర్కపూర్ ఫ్లెక్సీల విషయంలో కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్ట్ లో కావచ్చు, టెంపుల్లకు సంబంధించిన పాలక మండలి సంబంధించిన పదవుల విషయంలో కూడా జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితిలో ఇటు మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్ వద్దకు వెళ్లి కూడా కార్యకర్తలతో అయితే వాగ్వాదానికి అయితే చేశారు జీవన్ రెడ్డి. అప్పుడు కూడా దాదాపు సీరియస్ అయిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసే దిశగా ముందుకెళ్లారు. అయితే ఢిల్లీకి కూడా ఈ జీవన్ రెడ్డిని పిలిపించిన క్షణంలో అప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు దాదాపు తలొగ్గిన జీవన్ రెడ్డి మళ్ళీ తనకు నామినేట్ ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ ఏదన్నా మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ కేటాయిస్తారని చెప్పేసి ఆశించారు. అప్పుడు కూడా భంగపడ్డ జీవన్ రెడ్డికి ఇటు తీవ్రమైన ఇటు రాజ్యసభ సీటు కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఇటీవల కాలంలో కూడా రాజ్యసభ సీటు కూడా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో అది కూడా జీవన్ రెడ్డికి రాకపోవడంతో తీవ్ర మనోవేదన గురైన జీవన్ రెడ్డి ఖచ్చితంగా తనకు సముచిత స్థానం లేక నష్టపోతున్నట్టు తీవ్ర కార్యకర్తలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే జీవన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ మారుతారన్న సంకేతాలు అయితే అధిష్టానం వద్దకు వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి పార్టీ మారుతానని చెప్పేసి సన్నిహితుల ద్వారా అయితే తెలుసుకున్న ఇటు అధిష్టానం అయితే బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఏదేమైనా ఇటు బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేను ఎవరి మాట వినే ప్రసక్తే లేదంటూ కూడా జీవన్ రెడ్డి మొండికేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు గత కొన్ని సంవత్సరాలుగా తను పార్టీకి బాధ్యుల్ని చేస్తూ పార్టీ జెండా మోస్తూ పార్టీ కొరకు కష్టపడి ఇంత డెవలప్ చేసిన తనను మోసం చేశారనే మనోవేదన గురవుతున్నాను కూడా ఆయన బహిర్గతంగానే చెప్తున్నారు. మొన్న పార్టీలోకి వచ్చిన సంజయ్ కుమార్ కు పెద్దపీట వేస్తూ పార్టీలో గౌరవం ఇస్తూ తనను అవమానిస్తున్నారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి మేడిపల్లి సత్యం వద్ద అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ ఓవరాల్ గా చూసుకుంటే జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఎవరిని పంపించినా బుజ్జగించే ప్రయత్నాలు చేసినా గానీ తాను ఎవరి మాట వినే పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఈ నెల 20 లోపు పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సందీ కానీ గోపి ఒకవేళ బీఆర్ఎస్ లో చేరితే ఇంతవరకు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా జీవన్ రెడ్డి వెంట వచ్చే అవకాశం ఉందా? ఎస్ సందీప్, అయితే మనకు ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు జీవన్ రెడ్డి వెనుక ఏదైతే దశాబ్ద కాలంగా పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జీవన్ రెడ్డి వెంట ఉన్నారో వారి పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా మేము జీవన్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే తాము కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ఇటు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం
జీవన్ రెడ్డి అనుచరులుగా గెలుపొందిన ఎవరైతే ఇండిపెండెంట్ కు సంబంధించిన ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారో వాళ్ళు సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు సైతం జీవన్ రెడ్డి వెనుకనే నడుస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు భారీ సంఖ్యలో ఇటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన నేతలే కాదు, ఇటు చొప్పదండికి సంబంధించి మల్యాల మండలం, కొడిమేల మండలంతో పాటు మేడిపల్లి మండలం, ఇటు ధర్మపురికి సంబంధించి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు ఏవైతే గొల్లపల్లి మండలం, పెగడపల్లి మండలానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఇటు జీవన్ రెడ్డి వెళ్తామని చెప్పేసి కూడా బహిర్గతంగానే చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి వైపు కాంగ్రెస్ నుంచి రాజీనామాలు చేసి వెళ్తున్న పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ జగిత్యాలలో మాత్రం ఏ విధంగా ఉంటుందో పూర్తి స్థాయిలో జీరో అయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్ కుమార్ ఇప్పటికి కూడా సభ్యత్వం అయితే తీసుకోలేదు. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈ అనుచరులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి అనుచరులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేసి ఇటు బీఆర్ఎస్ లో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.